6 ఇంచి కొద్ది పైకి పెట్టారు. పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో శరవేగంగా దర్గా మసీద్, దర్గా చౌసనవల్లి స్వాముల వారి దర్గా, తర్వాత దర్గా మసీద్, ఈ రెండు రిపేర్లు అయితేనేమి, కొత్త కట్టడాలు అయితేనేమి, ఇక్కడ ఉజూ చేసుకునేదానికైతేనేమి, లెట్రిన్లు బాత్రూంలకు పోయేదానికైతేనేమి సౌకర్యంగా లేకుండా ఉండిన దానివల్ల పొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ సభ్యులంతా కూర్చొని ఇదంతా ఏరియా బాగా చేయాలా. మెయిన్ బజార్ బంగారం బజార్లో బంగారం గట్ల దగ్గర ఉంది. మంచి మన రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలు కలిగిన దర్గా స్వామి చౌసనవల్లి స్వాముల వారి దర్గాను 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే దర్గా మసీదు కమిటీ తరఫున దర్గా రిపేరీ పనులు, ఇక్కడ వజూఖానాలు అన్నీ ఒక 60 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా చందాల ద్వారా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ రూముల బాడిగల వసూలు చేసి ఆ డబ్బులతో ఈ అభివృద్ధి అంతా జరుగుతూ ఉంది. రంజాన్ పండుగ ఒక 15-20 రోజుల్లో ఉంది కాబట్టి శరవేగంగా పనులని అయిపోజేసి వసతి రోజా ఉండేటోళ్లకు, నమాజ్ వచ్చేటోళ్లకు, ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళకంతా అన్ని రకాల వసతులు కలిగేయాలా. దర్గాకు వచ్చేటోళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడతారు, వాళ్ళు కూడా మంచి సౌకర్యం కలిగేయాలనే ఆలోచనతో అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ పనులు చేస్తూ ఉంది. ఈరోజు 90% పనులన్నీ కంప్లీట్ అయినాయి. उसके वास्ते अभी थोड़ा काम करने का है. अंजुमन में किराए आते हैं जो पैसे, चंदी दे उस पैसे से भी आपको हो गए. अब एक 15-20 लाख का काम पेंडिंग है. वो 15-20 लाख रुपए हमें डोनर्स करें चंदा को फिरते हैं. కొంత भी देना समझेస్తున్నాం. ఆకు దేక్కో ఇక్కడ జరిగే పనులని పరిశీలించి మీరు ఇక్కడ పాల్గొని ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలని, ఎవరి చేతన కాడికి వాళ్ళు చందాల ద్వారా సహాయం చేయాలని, ఆ భగవంతుడి పేరు మీద జరుగుతున్న పనులకు అందరూ కూడా సహకరిస్తే అందరికీ పుణ్యం వస్తుందని, మనము 10 మందికి ఉపయోగపడే వాటిలో అవుతామని, మనము ఎవరో చేసిన పనులు మనం అనుభవిస్తూ ఉన్నాం. మనము చేసే పనులు మన భావితరాలు అనుభవించే విధంగా మనం అందరం ఆలోచించాలి. మనం సంపాదించిన సంపాదనలో లేదు అనకుండా అంతో ఇంతో మన ప్రాంతానికి, మన మసీదులకు, మన దర్గాలకు, మన ఏరియాలకు అభివృద్ధి కోసం సహాయపడితే, అభివృద్ధిలో భాగం పంచుకుంటే మన భావితరాల వాళ్లకు మనమే అనుభవించాలని కాదు. ఈరోజు ఉండేటోడు రేపు ఉంటాడో లేదో తెలియదు. భావి తరాలకు ఆలోచన పెట్టుకొని భావి తరాల ఉపయోగం కోసం ఎన్నో వందల సంవత్సరాల నుంచి కట్టిన కట్టడాల్లో ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మనం కట్టింది కాదు, మనము కడితే భావి తరాల కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ఆలోచించి ఈ అభివృద్ధి పనుల్లో భాగం పంచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ,
ఎంత తొందరగా ఈ పనులని కంప్లీట్ చేస్తే అంత తొందరగా మన ప్రాంతానికి మేలు జరుగుతుందని, మన వాళ్ళకంతా సౌకర్యం కలుగుతుందని చెప్పి నేను మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంతవరకు సహకరించిన కమిటీ సభ్యులకు, ఇంతవరకు మా దర్గాకు కానీ దర్గా మసీదుకు కానీ ఈ అభివృద్ధి జరిగే పనులకు చందాలు ఇచ్చిన వాళ్ళకు కానీ ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతాడని, ఆ భగవంతుడు వాళ్లకు వాళ్ళ సంపాదనలో అభివృద్ధి చెందే విధంగా చేస్తాడని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ, మీరందరూ ఇక్కడికి వచ్చి పరిశీలించి ఇక్కడ సహాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.